మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జీవితంలో ఒక్కొక్కసారి సమతుల్యాన్ని కోల్పోతూ ఉంటామండి. ఏదో అలా వెళ్తూ ఉంటుంది, కానీ ఎందుకు వెళ్తుంది, ఏం జరుగుతుంది, సాఫీగానే వెళ్తుంది, కానీ ఏదో ఏదో కోల్పోయిన ఒక ఫీల్ ఉంటుంది. బ్యాలెన్స్ కోల్పోతుంది. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. బట్ అది మాత్రం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అందరిలో ఉంటుందంటారా? ఇట్లా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందా? ప్రతి వాళ్ళకి వస్తుంది జయ. జీవితం విసుగు పుట్టడం, విరక్తి పుట్టడం, పిచ్చెక్కిపోవటం, పారిపోవాలనిపించడం, చేస్తున్నది వదిలేయాలనిపించడం, ఏం చేయాలో అర్థం కాకపోవటం, మనతో ఉన్న మనుషుల్ని భరించలేకపోవటం, వాళ్ళని వదిలి ఉండలేకపోవటం, వీళ్ళు కావాలి వీళ్ళతో ఉండలేము, బిజినెస్ లేదా ఉద్యోగము మనకు అవసరం, చేయలేకపోతాము. ప్రతి వాళ్ళకి ఉంటుంది జయ ఇది. కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. అవును, హెల్త్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకో, ఇలా బ్యాలెన్స్ అవుట్ అయిపోతూ ఉంటారు. మనకి ఏంటంటే గరిమినాభి మనకి మధ్యలో కరెక్ట్గా ఉంటేనే మన నడక సజావుగా వెళ్తుంది. అది కాస్త అటు ఇటు అయిందనుకో తొట్టు పడతాం కదా, ఎవరైనా అంతే. అయితే దీన్ని మనం బ్యాలెన్స్ కోల్పోతున్నాము అనేది అర్థం కావాలి మొదట మనకి. దీనికి మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఇతరులని కారణంగా చూపిస్తాం. వీళ్ళు నన్ను విసిగిచ్చారు కాబట్టి నేను బ్యాలెన్స్ కోల్పోయి ఇట్లా మాట్లాడేసా, తూలునాడేస్తాం, మాట తొట్టు పడిపోతుంది, తూలిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం, అక్కర్లేని మాటలు మాట్లాడతాం, చేయాల్సిన పని చెయ్యం, అనవసరమైనవి ఏవో చేస్తాం. దీనికి ఎప్పుడు కారణం ఎదుటి వాళ్ళుగానే ఉంటారు. నన్ను అడిగితే నేను నీ పేరు చెప్తాను, నిన్ను అడిగితే నువ్వు ఇంకోళ్ళ పేరు చెప్తావు. సాధారణంగా భర్తలు భార్యల పేర్లు చెప్తూ ఉంటారు. నీ వల్ల ఇట్లా కొట్టాడు అబ్బాయి, కొట్టాడు, ఎందుకు కొట్టావు అని అడిగితే కొట్టేలాగా చేసింది అంటాడు, అంత విసిగించేసింది అంటారు. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను దీన్ని అనే విషయాన్ని అర్థం చేసుకోరు భార్యలు. అండ్ వాళ్ళు కూడా అంతే, మనుషులు అవతల వాళ్ళకి విరక్తి పుట్టిస్తారు. వాళ్ళు వీళ్ళని వదిలి ఇంకేదైనా వేరే ప్రయత్నం చేసే స్థితికి తెస్తారు. తనలో ఉన్న అసంతృప్తికి భర్త కారణంగా అతను సరిగ్గా చేయకపోవటమే కాదు, తనకి సాటిస్ఫాక్షన్ లేకపోవటం కూడా అనేది అర్థం చేసుకోరు. ప్రతి చోట జరుగుతుంది. మనం చేసే ప్రతి పొరపాటుకి, ప్రతి బ్యాలెన్స్గా ప్రవర్తించడానికి అవతల వాళ్ళని కారణం చూపిస్తాం. కానీ మనం గ్రహించుకుంది ఏంటంటే బ్యాలెన్స్ బేసిక్గా మనకి లేదు, మన దగ్గరే ఉంది. ఆ మిస్టేక్ అనేది ఆలోచించాం. ప్రతి విషయంలో మనం ఇతరులనే కారణంగా చూపించడం ఒక ప్రాక్టీస్గా ఉంటుంది. నువ్వు ఇతరులను కారణం చూపిస్తున్నందుకు ఒళ్ళు మండుతుంది, ఏం కాదు నేను సరిగానే ఉన్నాను అనిపిస్తుంది. మనకి మనం ఆలోచించుకోవాలి, అసలు నేను సరిగా ఉన్నానా? ఈ క్వశ్చన్ కనుక మనకి లోపల వస్తే బ్యాలెన్స్ అవుట్ అవ్వం. మనకి ఎంత విసుగు పుట్టించే దాని నుంచి అయినా సరే, చాలా విసుగు మనకి బిజినెస్ అంటే, కానీ అది మన జీవితానికి ఎంత అవసరమో చూసుకుని మన అవసరము మన విసుగు పైకి కింద రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. ఏ పని మనకి విసుగ్గా ఉందో దాన్ని ఎవరికైనా ఎండార్స్ చేసుకోవాలి. అది మనం చేయకుండా ఇంకొకటితో చేయించాలి. నీకు చేత కావాలి, అది చేత కావాలంటే ఫస్ట్ మనని మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కోసారి మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తాం, బలవంతంగా దిగుతాం అందులోకి. ప్రశ్నించుకోండి, నాకు అవసరమా ఇది? అవసరం లేదు అని అనిపిస్తే వదిలిపెట్టేయండి, ఇంకా బ్యాలెన్స్ అవుట్ అవ్వం. అవును, ఒక పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు పెళ్ళిని వదిలేయండి అని చెప్పట్లా నేను, నా నెక్స్ట్ పాయింట్ అది కాదు. వివాహం చేసుకున్నాం, అప్పుడే ఎందుకు ఆలోచించుకోం మనం? మనకు కావాల్సినవేవో కొన్ని పాయింట్లు ఉంటాయి. పెళ్ళిళ్ళల్లో అంతే కదా చేయ, ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఏదో డెస్పరేట్గా అయిపోయి చేసేసుకుంటాం. ఈ జనరల్గా అరేంజ్డ్ మ్యారేజెస్ అన్నీ కూడా ఓ లిస్ట్ ఉంటుంది మనకి. అవును, ఈ లిస్టుని మీట్ అయ్యే వాళ్ళని చూస్తాం. మన లిస్టు ఇది, అవతల వాళ్ళ మన రిక్వైర్మెంట్, అవతల వాళ్ళ వ్యవహారం మీట్ అయ్యిందో లేదో కనీసం 80% మ్యాచ్ అయితే తీసుకుంటాం. ఆ 20%ని చూసి చూడనట్టు వదిలేయాలి. నువ్వు ఒప్పుకుని కదా చేసుకున్నావు,
అంతే కదా. ఖచ్చితంగా. ఇలా ఇలా ఆలోచించగలిగితే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్స్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇదివరకు అట్లాగా ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చుని చెప్పేది, ఎవరైనా నలుగురు కూర్చుని మాట్లాడేది, నీ తప్పులు నీకు ఎత్తి చూపించేది ఆ రోజులు పోయినాయి కదా. పోయినాయి. పైగా నీ తప్పు నీది ఎత్తి చూపిస్తే భరించగలిగే రోజులు కూడా పోయినాయి. కాబట్టి నిన్ను నువ్వు తప్పు చేసుకో, నీ లోపల నువ్వు ఎలాంటి యుద్ధం చేసినా ఎవరికి ఎక్కలేదు. అవును. నీతో నువ్వు యుద్ధం చేసుకోవటమే. అల్టిమేట్ గా మనకి ఏం కావాలి జీవితంలో? చివరికి హాయిగా ఉండాలి. అంతే. ఈ హాయి కోసం నువ్వు ఏమేం చేస్తావు? పక్క హవన్ చక్కగా నీట్గా పక్క ఉండాలి. ముందు కింద నేల దుడుచుకుంటావు, ఏదో మెత్తటి పక్క వేసుకుంటావు, పైన దుప్పటి కదలకుండా అంచులు మడిచేస్తావు, ఏదైనా కొత్త ఫ్రెష్ దుప్పటి వేసుకుని పడుకుంటావా లేదా? నీకు కావాలంటే నిద్ర సుఖం కావాల్సిన వాడు ఏం చేయాలి? ఇవన్నీ చూసుకోవాలి. జీవితం ఫ్రీకింగ్ అవుట్గా ఉండకూడదు, బ్యాలెన్స్ కోల్పోకూడదు. బాగుండాలి అంటే అసలు ఫ్రీక్ అవుట్ అవ్వకూడదు. నువ్వు ఫ్రీక్ అవుట్ అయ్యే పరిస్థితులు ఏమున్నాయో లిస్ట్ చేసి ఆలోచించుకో బ్రెయిన్లో. దీనికి నేను అసలు కారణం అవుతున్నానా అనేది కనుక నువ్వు ఆలోచిస్తే, నువ్వు కారణం కాదనుకుందాం, ఇతరులే కారణాలుగా ఉన్నారనుకుందాం, తీసి పక్క పెట్టే వాళ్ళని, లేదా వాళ్ళని లైన్లో పెట్టడానికి ట్రై చేయి. వాళ్ళని కరెక్షన్ ఎలాగో ఆలోచించావా నీకు కుదురుతుంది. ఈ రోజున కూర్చోబెట్టి మాట్లాడటము ద బెస్ట్ మెథడ్. అంతే, మాట్లాడటమే, లేదా ఎవరితోటైనా మాట్లాడించడం, అంతకు మించి వేరే దారే లేదు అసలు. నువ్వు నేను పోట్లాడతా అంటే ఇది సాగదు. ముందు నువ్వు కరెక్ట్ అవ్వు, తర్వాత పక్క వాడిని కరెక్ట్ చేయి. ఈ బ్యాలెన్స్ కోల్పోవటంలో వైవాహిక జీవితంలో కోల్పోతారు. పిల్లల పెంపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మీటింగులు, సోషల్గా మన జనరల్ బిహేవియర్లో, అంటే చుట్టాలు పక్కాలు వీళ్ళతోటి కలవటంలో ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే జయ, మనం ఏదో ఒక పని చేస్తాం. ఇప్పుడు ఎట్లా, నేనే బందరించి హైదరాబాద్ వచ్చేసా, నా వరకు నాది నాకు కరెక్ట్, అంతే. పెళ్లి చేసుకుని వచ్చేస్తాం కదా, న్యాచురలే కదా, అవునా? మనము ఇంకొకళ్ళని ఎలా విమర్శిస్తామంటే, ఇలాగే పెళ్లి చేసుకుని ఎక్కడికి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళని విమర్శిస్తాం. నేను హైదరాబాద్ రావడానికి, వాళ్ళని అమెరికా వెళ్ళడానికి ఏం పెద్ద తేడా ఉంది? మీకు ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఇటు వచ్చావు, వాళ్ళు అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి అటు వెళ్ళారు. ప్రతి విషయం ఇలాగే ఉంటుంది. ఇంత మామూలు విషయం కూడా మనది, దానికి మనకు ఒక జస్టిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎదుటివాడికి జస్టిఫికేషన్ ఉండదు అసలు మన చరిత్రలో. ఇవ్వం. వాడు జస్టిఫై చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వం. వాళ్ళవన్నీ తప్పులుగా తోస్తాయి. ఎప్పుడు నేను జడ్జిగానే ఉంటా, ఎవడో ఒకరిని జడ్జి చేస్తుంటాం. సెల్ఫ్ జడ్జిమెంట్ ఎప్పుడు కుదురుతుంది? నువ్వు అది చేస్తే నీకు బ్యాలెన్స్ అవుట్ అయ్యే సమస్య ఏముండదు. జీవితం మీకు విసుగు పుట్టించదు, విరక్తి పుట్టించద్దు, సరిగ్గా ఉంటుంది. కరెక్షన్స్ ఎక్కడి నుంచి చేయాలి? మన వైపు నుంచి చేసుకోవాలి కదా. ఎవ్రీ టైము, ప్రతి విషయంలో నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఒకవేళ నీకైనా కూడా బ్యాలెన్స్ కోల్పోతున్నావు, నీ వల్ల అవటల్లా, నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో చూసుకో. మొదట బీపీ పెరిగిపోతుందా, ఏదైనా థైరాయిడ్ లాంటిది పైకో కిందకో పోయిందా, అదొక సమస్య. అవునండి. అక్కడ జే విటమిన్ లాంటివి ఏమైనా డెఫిషియన్సీలు వస్తాయా, నాకు విటమిన్ డెఫిషియన్సీలు ఉన్నాయా, ఐరన్ లాస్ ఉందా, నాకు జింక్ లేదా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకో. దాంతో 50% సమస్య సర్దుమడుగుతుంది. తర్వాత మానసికంగా నీకు ఒక డిపెండెన్సీ ఉంది, నిన్ను ఎవరైనా చూసుకోవాలని ఉంటుంది, నీకు అది ఉంటుంది. మనం ఎవరిని చూడం, కానీ మన ఎవరైనా చూసుకోవాలి. చెప్పుకోవడానికి ఎవరు లేరు అనిపిస్తుంది. ఎవరు చెప్పుకోవడానికి లేరు, చూసుకోవడానికి అంటే ఒక గురువుని ఆశ్రయించు, ఫ్రెండ్షిప్ చేయి ఎవరితోటైనా. ఈ రోజులంటే అమెరికాలో ఏం చేస్తున్నారు, అన్నిటికీ థెరపీలు, కౌన్సిలర్లు తీసుకుంటున్నారు. మనం అంత వెళ్ళక్కర్లా, మనకు ఆధ్యాత్మిక గురువులు దొరుకుతారు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ కాళ్ళే పట్టుకుని వాళ్ళ ఇంట్లోనే మనం కూర్చోక్కర్లా, చక్కటి స్పీచెస్ విని. అసలు ఫ్యామిలీ మెంబర్స్ లోనే మనకి ఎంత మంది కజిన్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు, మన మేనత్తలు, వాళ్ళు మనకు కావాల్సిన సొలేస్ని ఇచ్చి, మనకి ఎక్కడ ఓదార్పు కావాలో ఆ ఓదార్పునిచ్చి, మనని కరెక్ట్ చేసి, మనకి సపోర్ట్గా ఉండేందుకు మన ఇంట్లోనూ ఉంటారు, మన సమాజంలోనూ ఉంటారు. నువ్వు మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళకి పూజ చేసి, పాద పూజ చేసి నెత్తిన పెట్టుకోవడం కాదు. నీకు కావాల్సింది ఏదో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రాక్టీస్లోకి వెళ్ళి మంచి స్పీచెస్ వింటాం.
అందులోనే ఉండిపోవద్దు, దాంట్లోంచి ఆ. నీకు కావాల్సింది తీసుకో, అంతే. అంతే. ఇది కనుక సెట్ చేసుకున్నామా ఈ బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నాము అనే బాధ మనకు ఉండదు. పిల్లలు కూడా అంతే, మన మాట వింటలేదు, వీళ్ళు ఎవరి మాట వింటారో చూసి వాళ్ళతో చెప్పించటం. మనకు మంట రాకూడదు, నా పిల్లలు నా మాట వినకుండా వాళ్ళ మాట వింటున్నారు అని Yes. అనుకోకూడదు. అవునండి. మన పిల్లలు కొన్ని విషయాల్లోనే మన మాట వింటారు. వీడికి కావాల్సిన కీ ఏదో ఎవరి దగ్గర ఉంటుంది. దాన్ని కనిపెట్టి ఆ కీని అక్కడ సెట్ చేయించండి. ఆ సెట్టింగ్ మీరే కదా చేస్తారు, ఇలా సాటిస్ఫై అవ్వండి. మీ కీ ఎక్కడుందో కనిపెట్టుకోండి. మనకు ఒక కీ ఉంది ఖచ్చితంగా, ప్రతివాడికి ఉంటుంది కదా. ఆ కీ ఎక్కడుందో, మన బ్రెయిన్ తాళం, మన తాలూకు విసుగుకి తాళం, మన జీవితపు కీ ఎక్కడుందో తెలుసుకోండి. ఆ కీని తిప్పండి. ప్రతి ఇద్దరికి ఒక కీ ఉండాలని లేదు, ఒకే కీ ఉండాలని లేదు. కొంతమంది కలుస్తారు, అవి కూడా కొన్ని పాయింట్లే, అన్నీ కలవవు. ఓకే. కొన్ని కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయో అక్కడ కలుస్తూ ఉండండి. పబ్లిక్ తోటి, సమాజం తోటి బాగుంటే బ్యాలెన్స్ తప్పం, మనం బాగానే ఉంటాం, ఇబ్బంది లేదు. రైట్. నమస్తే అండి. నమస్తే జీ.